తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం కోసం రాష్ట్ర అధినాయకత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం పీసీసీ సమక్షంలో ప్రతి జిల్లాలకు అబ్జర్వర్లను నియమించింది. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు, మండల కమిటీలను నియమించాలని డిసైడ్ అయింది. దీంతో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తమకు పార్టీలో గుర్తింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండల అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి గ్రామ, మండల స్థాయి అధ్యక్షుల నియామకం కోసం పార్టీ అధినాయకత్వం 2 పరిశీలకులను జిల్లాకు కేటాయించింది. పరిశీలకులుగా ఇనుగాల వెంకట్రామరెడ్డి, మాసంపల్లి లింగాజీలు జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని, దీనిలో భాగంగానే గ్రామ కమిటీలు, మండల కమిటీలను నియమిస్తుందని వారు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షుల నియామకం జరుగుతోంది. త్వరలోనే మండల పార్టీ అధ్యక్షుల నియామకం కూడా జరుగుతుండటంతో కార్యకర్తలు తమ అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. జిల్లాకు వచ్చిన పరిశీలకులు మాత్రం మండల అధ్యక్ష పదవికి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థి బలబలాలను, కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి సరైన వారికి నాయకత్వం అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో రేగొండ మండలాధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నట్లు సమాచారం. వీరిలో ముఖ్యంగా ప్రస్తుత మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న ఇప్పకాయల నర్సయ్య, మాజీ ఎంపీపీ భర్త పున్నం రవి, నాంసాని రాంబాబు, ముడతనపల్లి శంకరయ్య, బండారి దేవేందర్ పేర్లు మండలాధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం పనిచేసే నాయకులకు కూడా గుర్తింపు ఉంటుందని జిల్లా పరిశీలకులు ఇనుగాల వెంకట్రామరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ఎవరికి వారే తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఇటు ఎమ్మెల్యేలను, అటు పార్టీ నాయకులను కలుస్తూ తమకు పదవి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేగొండ మండలంలో ముఖ్యంగా ఎమ్మెల్యే వెంట గత 20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తికే మండల అధ్యక్ష పదవి రావచ్చనే ఊహాగానాలు వినబడుతున్నాయి. మొత్తానికి రేగొండ మండలాధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.